హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, టీడీపీ నేత వర్మ గారిపై దాడి జరిగింది అని చెప్పేసి వార్తలు రావడం మనం చూస్తున్నాం. దీనిపైన వర్మ గారు కూడా స్పందించారు. ఇది జన సైనికులే చేశారు అని అంటున్నారంట కదా. అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, మరి వర్మ గారు ఎందుకు జన సైనికులే చేశారు అని అంటున్నారు సార్? ఇంకా జన సైనికులు చేశారా లేదా అన్నది ఎంతవరకు నిర్ధారణ కాలేదు. వర్మ గారి మీద దాడి అన్నది ముందు ఊహించింది. ఎందుకంటే అప్పుడే దాడి చేశారు. ఎవరి మీద? సాయి ధర్మతేజ్ మీద, పవన్ కళ్యాణ్ మీద, వివిధ నాయకుల మీద కూడా దాడి చేశారు. వాళ్ళు బయటికి చెప్పుకోరు. ఏదో పవన్ కళ్యాణ్ బ్లేడ్లతో షేక్ హ్యాండ్లు ఇచ్చారని చెప్పుకున్నారు. అంతే. 2 బీరు బాటిల్స్ సాయి ధర్మతేజ్ మీద పడ్డాయని చెప్పుకున్నారు. కానీ ఇక్కడ వర్మ ఏమేంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని గెలిపించడం కోసం తన సీటు త్యాగం చేసి పవన్ కళ్యాణ్ వెంబడ తిరగడం వర్మ తాలూకు అనుచర వర్గానికి అంత ఇష్టం లేదు. అంటే తర్వాత ఏమో చెప్పినప్పుడు కూడా ఇన్నాళ్ళ బట్టి మీ అనుచరులుగా ఉంటున్నాం కదా, రేపు పొద్దున మేము కూడా జనసేనలో చేరిపోవాలి అనేటువంటి వాగ్వివాదాలు జరిగాయి. వాళ్ళు ఏదైనా దీన్ని ఆధారంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ రాబోయే రోజుల్లో చాలా దాడులు జరుగుతాయి. ఎందుకంటే ఆ కోపాన్ని తట్టుకోలేకపోతున్నాడు, అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ఉన్న 11 మందిలో ఒక 6 జంపట్టికి ఎంతమంది ఉంటారు? 5 మంది ఉంటారు. ఈయన అసెంబ్లీకి రాడు. ఇంకా ఉన్న 2-3 కూడా ముఖం చూపించలేరు అసెంబ్లీకి వచ్చి. అంటే ఆపది ప్రతిపక్షమే లేకుండా అయిపోయే ప్రమాదం ఏర్పడింది. అది కానీ కలాపం సభలు సాగకూడదు, పాలన సాగకూడదు, మళ్ళీ దండం పెట్టి దిగిపోవాలి అని ఆయనకు ఒక సేన తయారు చేసుకుంటున్నాడు. ఇప్పుడు జనసేన ఎలాగైతే ఉందో ఆయన నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి సేన కూడా తయారు చేసుకుంటున్నాడు. అయితే ఈ జనసేన చదువుకున్న వాళ్ళు, సంస్కారులు, ఒక అధినాయకుడు చెప్పిన మాట వినేవాడు. కానీ ఆయన సేనకి చదువు సంధ్యలు అవసరం లేదు, కర్ర కత్తి పట్టుకుంటూ చాలన్నమాట. ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి, ప్రస్తుతానికి వస్తున్న వార్తల్లో ఉన్నాయి. ఇది జనసేన చేసింది. వర్మ గారు ఏమంటారంటే, నా మీద హత్యా ప్రయత్నం జరిగింది, ఎవరో నాకు తెలీదు, వాళ్ళని చెప్పలేను నేను. కానీ హత్యా ప్రయత్నం కారు అద్దాలు పగలగొట్టేసి పెద్ద ఇటుకరాయిని వేశారు, నాకు పెంకులై గుచ్చుకొని గాయాలయ్యాయి, నేను చచ్చిపోతుంది నేను అని చెప్తున్నాను అనమాట. ఎవరు అంటే పాత జనసేనలో ఉన్నవాళ్ళు ఎవరు కాదు, కొత్తగా జనసేన అంటూ జాయిన్ అయ్యారు కొంతమంది దుండగులు, వాళ్ళే అని చెప్తూ మనం చూడాలి. ఎందుకంటే పోలీసులకి రిపోర్ట్ ఇచ్చాము, ఇంతవరకు కూడా పోలీసులు ఏ విధమైన యాక్షను తీసుకోలేదు. అందుకు చూడాలి, చూసిన తర్వాత చెప్తా అన్నమాట. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఇక ప్రమాణ స్వీకారం జరగకముందే అల్లకల్లోలం జరుగుతుంది. ఇక్కడ ఇదంతా రాచరికపు పరిపాలన అయిపోతుందండి. లా అండ్ ఆర్డర్స్ ఏమైపోయినాయి? దొంగలు పట్టుకోండి అంతసేపా, ఓ దొంగను పట్టుకోండి అంతసేపా. కానీ అది కాకుండా ఏదో జరుగుతుంది ఇక్కడ. వాళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారు? పేరుని నాని ఇప్పుడు కొడాలి నానంటాడు, అప్పుడు నీ చిరంజీవి గారిని ఏమనలేదు, ఎవరిని ఏమనలేదు అని చెప్పి బుకాయిస్తున్నాడు కొడాలి నాని. అంటే ఆ ఇంటి మీద కోడిగుడ్లతో దాడి చేసినప్పుడు ఆయనకి ఆ బాధ కలిగి చెప్పింది మాట. మరి నువ్వన్న మాటలు మర్చిపోయావా? తాట చేస్తా, మనిషిని లేపేస్తా, టచ్ చేసి చూడు అన్నాడు. ఇప్పుడు టచ్ చేయడానికి వచ్చారు, కోడిగుడ్లతో టచ్ చేస్తున్నారు. ఇంకా గట్టిగా మాట్లాడితే నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటావు. అలాగే ఇక్కడ ఈయన పేరుని నాని ఆయనకి ఎందుకంటే ఘోరంగా నా కొడుకుని నిలబెట్టి ఊడిపోయాడు. ఇల్లు అలగ్గానే పండగ కాదు, రేపు పొద్దున ముందు ఉంది ముసళ్ళ పండగ అంటున్నాడు. ఎలాగంటే ముందు ఏం చేస్తావు కనుక, నీకే అధికారం ఉంది కనుక ప్రజల్ని రెచ్చగొట్టి గలాభా సృష్టించడం తప్ప నీకేం అధికారం లేదు కదా. పోలీసులు ఎవరు నీ మాట వినరు కదా, గవర్నమెంట్ అధికారులు నీ మాట వినరు కదా. ఇట్లాంటి పిచ్చి కూతలే ఎవరైనా రెచ్చిపోవడానికి కారణం. అంటే ఏదో వ్యవసాయాలు పని పాట లేని వాళ్ళేమో జనసేనతో తిరుగుతున్నారన్నారు. మరి ఆ మాటలు తిన్నాళ్ళు ఊరుకుంటారా? ఎవరు రా టచ్ అని చెప్పా కదా, రారా అన్నారు అందరూ.
అర్థమైందా? ఒక మాట అంటే అది తప్పిపోతుందా చరిత్ర, దాన్ని తప్పించేది ఏమి లేదు. నువ్వు చేయగలిగిందల్లా నీ తాలూకు ప్రవర్తన మానుకొని నువ్వు నీ తాలూకు సంస్కారం ఏమైనా ప్రదర్శిస్తే భవిష్యత్తులో నీతో ఎవరైనా మాట్లాడతారు, నీ పక్కన ఉంటారు, దానికి కూడా అసహించుకుంటారు. అయిపోయింది నీ జీవితం. అందుకే చెప్తారు, వేర్ దెర్ ఈజ్ మనీ, వేర్ దెర్ ఈజ్ లాస్ ఆఫ్ మనీ దెర్ ఈజ్ నో లాస్, వేర్ దెర్ ఈజ్ లాస్ ఆఫ్ హెల్త్ అంటే 50% ఆఫ్ ది లైఫ్ ఈజ్ లాస్, వేర్ దెర్ ఈజ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటారు అన్నమాట. వీళ్ళందరూ క్యారెక్టర్లు కోల్పోయిన వాళ్ళు. ఎంత దూరం వెళ్ళారంటే రోజా నా ఎడమ కాలి చిటికిన వేటి గోలు మీదగా నువ్వు గోరు మీద కూడా నువ్వు వెంటుకు పేకలేవు అని చెప్పిందంటే అది పెద్ద మాట అండి. మీలో ఎవడైనా సరే నన్ను రేప్ చేసే మగాడు ఉన్నాడంటే అది ఎంత పెద్ద మాట అండి. ఇట్లాంటి మాటలు నువ్వు మాట్లాడేసి నన్ను ఎవరు కొట్టొద్దంటే ఎవరు ఊరుకుంటారు? గుండె పైన కొడతారు. అయితే కొట్టమని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇప్పుడు బోరగడ్డ అనిల్ కుమార్ ఉన్నాడండి, పవన్ కళ్యాణ్ ఎంత మాట్లాడినాడండి, నేను నీ స్థానంలో నేను వస్తాను, నిన్ను నీ ఏదో భార్యల్ని ఏదో అంతా మనం ఉచ్చరించడానికి వీల్లేనటువంటి బూతు పదాలను ఉపయోగించాడు. ఇప్పుడు ఆయన ఎవరు క్షమిస్తారండి? ఆయన కొట్టడానికి తెలుగుదేశమో జనసేన రావాల్సిన అవసరం లేదు. వీళ్ళందరినీ రెచ్చగొట్టారు, బూతులు తిట్టారు, సంస్కారం మర్చిపోయారు, అసెంబ్లీలో తిట్టారు. అంటే తెలుగుదేశం పార్టీ తాలూకు లీడర్తో సైతం వదిలిపెట్టలేదన్నమాట. అంటే హింసించినా పర్వాలేదు కానీ మానసికంగా గాయపరిచారు. అంటే మీ ఫిజికల్గా ఉన్నటువంటి బాధ కొన్నాళ్ళలో పోతుంది, ఎంతటి గాయాన్నైనా కాలం మమ్ముతుంది. కానీ ఇక్కడ ఎలా కాదు, ఇది కట్టెల్లో కట్టిగా కాలిపోయినంత వరకు భువనేశ్వరి మర్చిపోదు, చంద్రబాబు మర్చిపోరు. ఇక్కడ దాడులు జరుగుతున్నాయి, వల్లభనేని వంశీ ఇంటి మీద దాడులు జరిగాయి, తర్వాత వరం మీద దాడులు జరిగాయి. ఈ దాడులు చేసింది ఎవరో తెలిస్తే ఎందుకు చేశారో మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు వీళ్ళు చెప్పుకున్నట్టుగా ఇదే కారణం మనం చెప్పినట్టయితే అది క్రెడిబిలిటీ కాదు. కనుక దాడులు జరుగుతాయండి, ఇట్ ఈస్ 100% రైట్. అంటే సరైనటువంటి లా అండ్ ఆర్డర్స్ రావాలి. దాడి చేసిన వాడిని ఎవరైనా ఏ పార్టీతో సంబంధం ఉన్నప్పుడు కూడా లోపల పడేయాలి. అలా దాడి చేసిన వాడిని లోపల పడేస్తేనే దాడులు ఆగుతాయి. అంటే మామూలుగా ఓ రోజు నుంచి బెయిల్ మీద పంపించేస్తే ఈ లా అండ్ ఆర్డర్స్ అలాగే సాగుతాయి అన్నమాట. అది లా అండ్ ఆర్డర్స్ గట్టిపడాలి. అది డెడికేషన్తో పనిచేయాలి వాళ్ళు. అంతేతో నామకావస్తని పోలీస్ స్టేషన్ రావడం, సంతకం పెట్టడం, ఎక్కడికి వెళ్ళిపోవడం కాదు. అది అంటే ఏదో బేవర్సోళ్ళు పని పాట లేని వాళ్ళేమో జనసేనతో తిరుగుతున్నారన్నారు. మరి ఆ మాటలు తిన్నాళ్ళు ఊరుకుంటారా? ఎవడురా టచ్ అని చెప్పా కదా, రారా అన్నారు అందరూ. అర్థమైందా? ఒక మాట అంటే అది తప్పిపోతుందా చరిత్ర, దాన్ని తప్పించేది ఏమి లేదు. నువ్వు చేయగలిగిందల్లా నీ తాలూకు ప్రవర్తన మానుకొని నువ్వు నీ తాలూకు సంస్కారం ఏమైనా ప్రదర్శిస్తే భవిష్యత్తులో నీతో ఎవరైనా మాట్లాడతారు, నీ పక్కన ఉంటారు, దానికి కూడా అసహించుకుంటారు. అయిపోయింది నీ జీవితం. అందుకే చెప్తారు, వేర్ దెర్ ఈజ్ మనీ, వేర్ దెర్ ఈజ్ లాస్ ఆఫ్ మనీ దెర్ ఈజ్ నో లాస్, వేర్ దెర్ ఈజ్ లాస్ ఆఫ్ హెల్త్ అంటే 50% ఆఫ్ ది లైఫ్ ఈజ్ లాస్.